ఏడాది కూటమి ప్రభుత్వం పాలనపై గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యేల భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేసిందన్నారు. పోలవరం నుంచి రైల్వే ప్రాజెక్టు వరకు రాజధాని అభివృద్ధి కోసం 60,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని చెప్పుకొచ్చారు. అలాగే సంక్షేమంతో బోడెద్దుల పాలనగా కూటమి విజయం పథంలో నడుస్తుందని కూడా చెప్పారు. అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ₹1000 పెన్షన్ పెంచడం కోసం గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలు పట్టాయి. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు రాగానే సింగిల్ సంతకంతో 4,000 రూపాయలు చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాని వైసీపీ పార్టీ ఈ రోజున వెన్నుపోటు దినమని పిలిపించింది. ఇది చాలా హాస్యాత్మకం. ఎందుకంటే వెన్నుపోటుకి అభివృద్ధికి తేడా తెలియని వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే. నిన్న తెనాలి పోయి ఏందేందో మాట్లాడుతున్నాడు, మీరందరూ గమనించారు. ఒక గంజాయి దాగి రోడ్లమ్మటి తిరిగే బ్లేడ్ బ్యాచ్ని పగరేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతని యొక్క పరిణితి ఎట్లా ఉందనేది. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, మంగళగిరి వాళ్ళని తీసుకొచ్చి తెనాలిలో కొట్టారు, తెనాలి వాళ్ళని తీసుకొచ్చి మంగళగిరి కొట్టారు, ఇది చెప్తున్నాడు అతను. మరి మంగళగిరి వాళ్ళని తీసుకొచ్చి తెనాలిలో కొడితే ఆయన పరామర్శించాల్సింది మంగళగిరిలోనా తెనాలిలోనా? మంగళగిరిలో పరామర్శించాలి. వచ్చి తెనాల్లో ఎవరిని పరామర్శిస్తున్నాడో, ఎందుకు పరామర్శిస్తున్నాడో, వాళ్ళు ఏ స్క్రిప్ట్ రాసి ఇచ్చారో, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అట్లానే ఈ రోజున అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఏదో సంబరాలు చేయాల్సింది పోయి సైకో పాలన పోయి సైకిల్ పాలన వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని ప్రజలందరూ సంబరాలు జరుపుకున్న టైంలో వారిని పక్కదోవ పట్టడానికి అదేదో వెన్నుపోటు దినోత్సవం అని అతను పక్కన తిరిగే నాయకులు కార్యకర్తలు కూడా అంతే ఉన్నారు, సైకోల్లాగా. వాళ్ళు కూడా వంతపాడుతూ పిచ్చి 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 ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు. భగవంతుడే మళ్ళీ వాళ్ళకి జ్ఞానం ప్రసాదించాలి.